హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద వీడియో. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు ఫ్లై. ఫ్లైట్లో ఎలా వెళ్ళాలి, ఏమేం కావాలి, అంటే ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఇవన్నీ ఒకసారి చెప్తా. అంటే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవడం అయితే నాకు దాని మీద అంత ఐడియా లేదు. నేనైతే అమెజాన్లో బుక్ చేశాను టికెట్. 4 days ముందు బుక్ చేస్తాను. అది కరెక్ట్గా బుక్ చేసుకోవాలి. అంటే మరి మీరు లాంగ్కి బుక్ చేసినా ఎక్కువ రేట్ చూపిస్తుంది, మరి దగ్గర బుక్ చేసినా ఎక్కువ రేట్ చూపిస్తుంది. మిడిల్ టైంలో బుక్ చేసుకోవాలి. నేనైతే 4 days ముందు బుక్ చేశాను, బట్ తగ్గింది. నేను సంక్రాంతికి చూసిన టైంలో 4,000 5,000 చూపిస్తుంది టికెట్. నేను బుక్ చేసే టైంకి చాలా తక్కువలో బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత మీరు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు 2 చెకింగ్స్ ఉంటాయి. బట్ మీకు 2 చెకింగ్ దగ్గర ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు. ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉండాలి మీ దగ్గర. అండ్ దానికన్నా బెస్ట్ ఏంటంటే మీ దగ్గర డిజిలాకర్ ఉంటే బెస్ట్. ఎక్కడైనా మీరు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలన్నా కూడా డిజిలాకర్ వాడచ్చు. ఎయిర్పోర్ట్లలో ఆధార్ కార్డ్ చూపించాలన్నా డిజిలాకర్ వాడచ్చు. అదైతే బెస్ట్. అండ్ ఆ 2 సెక్యూరిటీ చెకింగ్స్ తర్వాత మీరు లోపలికి ఎంటర్ అయిన వెంటనే మీకు ప్రింటర్ లాగా ఒక మిషన్ కనిపిస్తుంది. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రింటర్లో మీ నెంబర్ కొట్టేస్తే, అదే పిఎన్ఆర్ నెంబర్ కొడితే మీకు టికెట్ వస్తుంది. ఆ టికెట్ తీసుకున్న వెంటనే మీ చుట్టుపక్కల ఒక స్క్రీన్ ఉంటుంది. అది అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మీ ఫ్లైట్ నెంబర్ దాంట్లో ఉంటుంది. అంటే మీరు ఏ చెకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలనేసి ఉంటుంది. మీ దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఉంటే వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే నాలాగా సింగిల్ బ్యాగ్ ఉంటే డైరెక్ట్ ఫైనల్ చెకింగ్. ఫోన్లో అన్ని సపరేట్ చేసేసి డైరెక్ట్ చెకింగ్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బ్యాగ్ ఎక్స్ట్రా ఏమన్నా ఉందంటే మీరు పక్క సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ చెకప్ చేసుకొని మీకు ఒక స్లిప్ ఇస్తారు. దానికి ఒక బ్యాగ్ ఒక స్లిప్ అటాచ్ చేస్తారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఫైనల్ చెకింగ్ అంటే ఏం లేదు. మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, పవర్ బ్యాంక్, ల్యాప్టాప్, మొబైల్ ఏదైనా, అంగన్ని బెల్ట్, కాయిన్స్ కూడా ఆల్మోస్ట్ ఐరన్ అంతా ఒక ట్రేలో పెట్టేసి బ్యాగ్ అంతా సపరేట్ చేసేసి ఆ సైడ్ దాంట్లో సంథింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో చెకింగ్ చేసేసి ఆ సైడ్కి వస్తుంది. ఆ సైడ్కి వచ్చి నువ్వు కలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అన్నీ పెట్టుకొని బెల్ట్ అన్నీ పెట్టుకొని చలో ఇంకా నీకు ఒక గేట్ అలాట్ చేస్తారు. అంటే గేట్ 1 గేట్ 2 అట్లా ఉంటాయి. నాకు గేట్ 12 వచ్చింది. నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి నా ఫ్లైట్ టైం అయ్యేంత వరకు. అండ్ ఆ వెయిటింగ్ టైంలో నువ్వు ఏమి కొందామని ట్రై చేయొద్దు. ఎందుకంటే Hi, could I have 2 New Year passes, please? On whose name, sir? Raj and Pooja. How much is it? For each one, 19,999. For couple, 39,998. Cash or card, sir? లో బడ్జెట్ వచ్చేసి 150. అది కూడా ఏముండదు. ₹2 బండ్లు ఉంటాయి, పైన కింద. మధ్యలో ₹5 కారాయలు పోస్తాడు. ఆ మధ్యలో ఏదో అది చికెన్ అది ఏదో కూడా తెలియదు, అది పెడతాడు. 150 అంటాడు. అది కూడా నేను వెళ్ళిన రోజు స్పెషల్ లాంచ్ అంట అది. అందుకోసం 150. లేకపోతే 500 పెట్టాడేమో వాడు ఆ ₹2 బన్ను. సరేలే అనేసి వెయిట్ చేస్తాను. నాదో ఈ క్యూట్ వాడు తగిలాడు. ఇంకా బాబు సూపర్ ఉన్నాడు వీడైతే. వాడి హెయిర్ స్టైల్, వాడు మెల్లో అప్పుడే సిల్వర్ చైన్ అంతా. వాడికి వచ్చిన ఇంగ్లీష్ కూడా నాకు రాదనుకో. వాట్స్ యువర్ నేమ్ తప్ప నేను ఏం అడగలేదు. వాడు ఏదో చెప్పాడు, అది కూడా నాకు అర్థం కాలేదు. వాడి పేరు ఏదో సంథింగ్. మళ్ళీ వాళ్ళ మమ్మీ చెప్పింది రాజీవ్ అనేసి. అండ్ ఈ వెయిటింగ్ టైంలోనే శృతి హాసన్ కూడా పాస్ అయిపోయింది. ముంబైకి వెళ్తున్నదంట. నేను కూడా చూడలేదు, వాళ్ళ మమ్మీ చూపించింది శృతి హాసన్ అనేసి. అప్పుడు చూస్తే వీడియో కూడా క్యాప్చర్ చేయలేకపోయినా, వెళ్ళిపోయింది. అండ్ ఇంకా మన ఫ్లైట్ మ్యాటర్ లేకొస్తే నీకు టైం అయిన వెంటనే వాడు అనౌన్స్ చేస్తాడు. నీకు బస్ వచ్చి నిలబడుతుంది. నీకు నీ దగ్గర ఉన్న టికెట్ తీసుకొని వేరే టికెట్ ఇస్తాడు. మళ్ళీ ఆ టికెట్ తీసుకొని నువ్వు బస్సు ఎక్కితే ఆ బస్సు నేను ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాక వాడు నీకు టికెట్లో స్కాన్ ఉంటుంది. ఆ స్కానర్ చేస్తాడు. లోపలికి ఎంట్రీ ఇస్తాడు. లోపలికి పోయినాక ఎయిర్ హోస్టర్స్ ఉంటారు. వాళ్ళని కాసేపు చూసి అడవి కూర్చొని. అండ్ ఐ ఫర్గాటెడ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీకు టికెట్ బుక్ చేసేటప్పుడు టికెట్కి ఒకటే కాదు, నీ సీట్కి కూడా నువ్వు డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ 2 seats ఫ్రీ ఉంటాయి. మళ్ళీ 60, 70, 30 అట్లా ఉంటాయి. నేను 70లో బుక్ చేస్తా. 70లో బుక్ చేస్తే నాకు 300 అలా ఛార్జ్ చేసే సీట్ వచ్చింది. అండ్ నీకు సీట్లో ఏం డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ అమౌంట్లో డిఫరెంట్ ఉంటుంది. నాకు ఎందుకో తెలియదు, ముందర అయితే తక్కువ, వెనకలైతే ఎక్కువ. 450 వరకు ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ ఇంకా మెయిన్ మ్యాటర్ వస్తే మన ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అది ఎట్లుంటుంది అంటే, నువ్వు ఫ్లై అయ్యేటప్పుడు నీకు మెయిన్ ఏం అనిపించదు. నాకైతే ఏం అనిపించలే. మెయిన్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. ఆల్మోస్ట్ వాడు 60 రైజ్ అబోవ్ స్టార్ట్ చేస్తాడు ఫ్లైట్. నువ్వు ముందర ఉంటే సీట్కి వచ్చి ఆనుకుంటావు. మ్యాక్స్ అంటే 300 అబోవ్ రైజ్ వెళ్తుంది. అంత స్పీడ్ వెళ్తుంటే హైలైట్ ఉంటుంది ఫ్లై అయ్యేదానికన్నా. అంత బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తర్వాత ఫ్లై అవుతుంది. అంటే ఫ్లై అయ్యే మధ్యలో నీకు అంటే మేఘాలు పైకి వెళ్ళే టైంలో మొత్తం చెవులంతా దిమ్మ ఎక్కుతాయి. అంటే బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మేఘాలు పైకి వెళ్ళాక మళ్ళీ క్లియర్ అయిపోతుంది. మేఘాలు పైన అయితే సూపర్గా ఉంటుంది. అసలు కిందంతా ఎండ పెడుతుంది, పైన అంతా నీడ ఉంటుంది. సూపర్, అదే మ్యాజిక్. సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. పైన బాగుంటుంది. ఫ్లై అయ్యేటప్పుడు అంతేముండదు, పైన కింద స్పీడ్ వెళ్ళేటప్పుడు ఇదైతే బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి జర్నీ టైం నాకు 1 hour చూపించింది, బట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయింది. 2:45 ఏమో స్టార్ట్ అయింది, 3:15 కల్లా దింపేసింది. ఎంత ఫాస్ట్ వెళ్ళామంటే అంత ఫాస్ట్ వెళ్ళాం. నీకు అంత ఫాస్ట్లో కూడా పైకి వెళ్ళిన తర్వాత నీకు అసలు ఫ్లైట్ మూవ్ అవుతున్నట్టే కనిపిదు, ఆడాడే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయినాం కడపకి, చెన్నై నుంచి. ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసి చూసిన తర్వాత నా సజెషన్ ఏంటంటే, మీరు ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు చెన్నై నుంచి కడపకి ఇట్లా డైరెక్ట్ కాకుండా రౌండ్ ట్రిప్స్ బుక్ చేయండి. రౌండ్ ట్రిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు కడప. ఇది అయితే మీకు కొంచెం సాటిస్ఫై ఉంటుంది. మీరు డబ్బులు పెట్టిన దానికి వర్త్